Hi viewers, welcome to your favorite show Sogashud Tarma. ఈ రోజు మనం సొగశివుడు తర్మాలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షాప్ లో పట్టులో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టు సారీస్. పట్టు మొత్తం టోటల్ అన్ని పట్టు. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దామా? చూద్దాం. ఫస్ట్ కంచిలో లైట్ వెయిట్ చూస్తున్నాము. పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కడే బార్డర్ ఇచ్చారు. ఇక్కడ మిడిల్ పార్ట్ కూడా మొత్తం కూడా మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తీసుకొని పైన మనకు ఒక డైమండ్ షేప్ లో గోల్డ్ కలర్ జరీ తీసుకొని అవుట్ లైన్ వచ్చేసి మనకి డార్క్ స్నఫ్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. మిడిల్ లో మనకి ఒక ఫ్లవర్ బుట్టి ఇచ్చారనమాట గోల్డ్ కలర్ తో. ఈ టూ సైడ్స్ కూడా మనం చూసినట్లయితే ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ లో ఇక్కడ వచ్చేసి పికాక్స్ కూడా మనకి ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ పికాక్స్ తీసుకొని లోటస్ ఫ్లవర్ వచ్చేసరికి బ్రౌన్ అండ్ సేమ్ కాంబినేషన్ లోనే మనకి ఒక స్టాండింగ్ పొజిషన్ లో మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. పికాక్ టూ సైడ్స్ ని కూడా పికాక్ బోర్డర్ ఉంటుంది. పైన బోర్డర్ మాత్రం కడ్డీ స్టైల్లో ఉంటుంది. ఈ శారీకి కింద బోర్డర్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనమాట. మనం రెగ్యులర్ గా పికాక్స్ ఇవి చూస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చేసరికి ఎలిఫెంట్స్ బోర్డర్ ఇచ్చారు మనకి. అంటే బ్లూ కలర్ ఫుల్ పైకి ఆపోజిట్ గా మనకి బ్లూ కలర్ అండ్ పర్పుల్ కాంబినేషన్ లో తీసుకున్నారు. కింద ఎలిఫెంట్స్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఎలిఫెంట్స్ తీసుకొని బోర్డర్ లో మనకి ఒక బంచెస్ లాగా మనకి డిజైన్ చేశారనమాట. అక్కడక్కడ పైన మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ ఎంబోస్ డిజైన్ ఉంటుంది. పైన వచ్చేసరికి మనకి డార్క్ బ్రౌన్ కలర్ తో మనకి స్నఫ్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చేసి మిడిల్ లో మనకి మీనా వర్క్ లాగా గోల్డ్ కలర్ తో ఒక బిందీ షేప్ లో బుట్టి ఇచ్చారు. చిన్న డాట్ అంటే ఒకటేమో మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు, మళ్ళీ ప్లెయిన్ ఇచ్చారు, మళ్ళీ గోల్డ్ కలర్. ఆల్టర్నేటివ్ గా మనకి శారీ అంతా కూడా ఇలాగే బుట్టీస్ దగ్గరగా ఉంటాయి. ఓకే, మధ్యలో మనకి సెల్ఫ్ క్రీపర్ కూడా క్రియేట్ చేశారు. బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది మనకి. పల్లు కలర్ కాంబినేషన్స్ కూడా మనకి సేమ్ ఎల్లోకి బ్రౌన్ కలర్ కాంబినేషన్స్ తో ఒక డైమండ్ షేప్ లో డిజైన్స్ తీసుకొని మొత్తం బ్రొకెట్ టైప్ లో బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చినట్లయితే టూ సైడ్స్ కూడా మనకి శారీలో ఏ విధంగా బోర్డర్స్ ఇచ్చారో పైన కడీ బోర్డర్ కింద బ్లూ కలర్ మీద ఎలిఫెంట్స్ ఇవ్వకుండా ఓన్లీ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఎలిఫెంట్స్ డిజైన్ మాత్రమే మిస్ చేశారు ఇక్కడ. టోటల్ గా బ్లౌజ్ అంతా కూడా మనకి శారీ కాంబినేషన్ పళ్ళు కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఉంటుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 14,000 పడుతుంది. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ మనకి కంచిలోనే గ్రీన్ కలర్ చాలా మంది మ్యారేజెస్ కి యూజ్ చేస్తారు. పళ్ళు కూడా సేమ్ మనకి గ్రీన్ ఇచ్చారు. కాకపోతే డిజైన్ వచ్చేసరికి మనకి కొంచెం బ్రైట్ గా డిజైన్ చేశారనమాట. ఇది కడీ బోర్డర్ కాకుండా రెగ్యులర్ గా ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక డైమండ్స్ ఇచ్చారనమాట. అది కూడా గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. ఇక్కడ ఒక సన్న క్రీపర్ లాగా మనకి 2 కలర్ ఫ్లవర్స్ తీసుకొని బ్రౌన్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని ఒక చిన్న క్రీపర్ ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్స్ ఒక బొకే స్టైల్లో చిన్న బంచెస్ లాగా మనకి టిష్యూ మీద డిజైన్ లోటస్ ఫ్లవర్ వచ్చింది మిడిల్ లో గోల్డ్ కలర్ కాంబినేషన్. ఈ 2 బోర్డర్స్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతాయి. ఇక్కడ మిడిల్ లో గోల్డ్ కలర్ మీద మనకి ఓన్లీ బంచెస్ చూసినట్లయితే చిన్న చిన్న బుటీస్ అవి మనకి. ఫ్లవర్ వచ్చేసరికి మనకి డార్క్ బ్రౌన్ కలర్ లీఫ్ అంతా కూడా మనకి గోల్డ్ అండ్ గ్రీన్ అవుట్ లైన్ ఇచ్చుకుంటూ లీఫ్ ఇచ్చారనమాట. అది మనకి 1 మీటర్ దాకా పళ్ళు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే గ్రీన్ కలర్ శారీ. ఇది వచ్చేసి కొంచెం డార్క్ ప్యారెట్ గ్రీన్ లో డార్క్ కలర్ అనమాట. బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనం పళ్ళులో చూసిన బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా బేస్ మొత్తం కూడా మనకి గ్రీన్ తీసుకున్న దానిపైన మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా క్రాస్ లైన్స్ ఇచ్చి ఆ గోల్డ్ కలర్ క్రాస్ లైన్స్ పైన మనకి 3 మ్యాంగోస్ ని 1 బంచ్ లాగా డిజైన్ చేశారు. అది కూడా మనకి మ్యాంగో షేపే వచ్చింది. ఇప్పుడు అవుట్ లైన్ లుక్ మొత్తం టోటల్ గా చూసినట్లయితే మనకి మ్యాంగో షేపే వచ్చింది. కాకపోతే దాంట్లో కూడా లోపల మనకి ఒక సన్నటి క్రీపర్ లాగా ఇచ్చేసి దానికి 3 మ్యాంగోస్ ని అటాచ్ చేశారు.
ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో శారీ అంతా కూడా మనకి ఇలాగే ఫుల్ ఓకే. కింద బోర్డర్ మనకి కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట, స్కర్ట్ బోర్డర్ టైప్ లో ఇచ్చారు. ఇది స్టెప్ పెట్టినప్పుడు అయితే మనకి ఓన్లీ ఈ బోర్డర్ పార్ట్ మాత్రమే మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. పైన బోర్డర్ చిన్న బోర్డర్ తీసుకున్నారు, సేమ్ పైన ఏదైతే డైమండ్ బోర్డర్ చూసామో ఆ బోర్డర్ మనకి కింద చిన్న బోర్డర్ ఇచ్చారు. మిగిలిందంతా కూడా మనకి టిష్యూ తీసుకొని ఒక లత లాగా మనకి ఒక సన్న క్రీపర్ లాగా లోటస్ ఫ్లవర్ తో డిజైన్ చేసి ఇక్కడ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో లైన్స్ ఇచ్చారు, పైన గోల్డ్ కలర్ కడీ బోర్డర్, మిడిల్ లో చిన్న లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఓకే. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, ఫుల్ శారీ. బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది దీనికి మనకి. అంటే ఇప్పుడు మనం వర్క్ ఎటువంటిది చేయించుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట. ఓకే. అంటే టోటల్ వర్క్ ఉంది కాబట్టి దీని మీద మనకి డిజైన్ ఉంది కాబట్టి మనం వర్క్ చేసినా కూడా ఏం కనిపించదు. బ్లౌజ్ మొత్తం కూడా మనకి లైన్స్ ఇచ్చేసి మ్యాంగోస్ ఇచ్చారు. ఆ మ్యాంగోస్ కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ లో మ్యాంగోస్ ఇచ్చారు. బ్రౌన్ కలర్ అలాగే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగోస్ ఉంటాయి. బోర్డర్స్ యాజ్ ఇట్ ఈస్ మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్, శారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్స్ 2 బోర్డర్స్ ని కూడా మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. మనం దాన్ని ఏదైనా ప్యాటర్న్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఓకే. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 14,500. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ మనకి గోల్డ్ కలర్ ఆరెంజ్ కలర్ శారీ, కంచి పట్టులోనే ఆరెంజ్ కలర్ శారీ. బోర్డర్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ పట్టు బోర్డర్ కలర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి ఇక్కడ కూడా మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. మ్యాంగోస్ కూడా అవుట్లైన్ మొత్తం చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చేసి ఒక బిగ్ మ్యాంగో లాగా మనకి డిజైన్ చేశారు బోర్డర్ లో. కింద వచ్చేసరికి మనకి పళ్ళు మొత్తం కూడా మనకి ఒక సర్కిల్స్ లాగా మనకి డిజైన్ చేసి సర్కిల్ లోపల మనకు వచ్చినట్లయితే ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఫ్లవర్ షేప్ ని మిడిల్ లో మనకి డైమండ్ డిజైన్ వచ్చేటట్టు ఒక 1 మీటర్ దాకా మనకి పళ్ళు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఆరెంజ్ గోల్డ్ మిక్స్ కలర్ ఉంటుంది అనమాట. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి పళ్ళులో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ వచ్చేసి మనకి పికాక్ బోర్డర్ ఇచ్చారనమాట, పైతాని బోర్డర్ లాగా ఇచ్చారు మనకి. అంటే పైన బోర్డర్ ని కంటిన్యూ చేశారు, దానిపైన ఎక్స్ట్రా బోర్డర్ డబుల్ బోర్డర్ ఇచ్చారనమాట. అంటే బేస్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకొని ఇక్కడ పికాక్స్ కూడా మనం చూసినట్లయితే 3-4 కలర్ కాంబినేషన్స్ తో పికాక్స్ ఇచ్చారు. రెడ్ పికాక్, గ్రీన్ పికారు, 2 పికాక్స్ కూడా మనకి ఒక స్టాండింగ్ పొజిషన్ లో ఉంటాయి. ఇక్కడ మళ్ళీ అలాగే పింక్ అండ్ బ్లూ కలర్, గ్రీన్ అండ్ రెడ్ కలర్, అట్లా మనకి కాంబినేషన్స్ 4 కలర్ కాంబినేషన్ చేస్తూ మనకి ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు అన్నమాట. శారీ అంతా కూడా మనకి మ్యాంగోస్ ఉంటాయి, చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చాయి. గోల్డ్ కలర్ తో మనకి ఆరెంజ్ కలర్ పైన ఆరెంజ్ కలర్ పైన మనకి గోల్డ్ కలర్ బుటీస్ ఇచ్చారు. టోటల్ గా శారీ అంతా కూడా మనకి లైట్ వెయిట్ ఉండి ఇలాగే డిజైన్ ఉంటుంది. ఓకే. ఓకే. బ్లౌజ్ వచ్చేసరికి పల్లు కలర్ 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ బోర్డర్ ఇచ్చారు అన్నమాట. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 14,500. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ కూడా కంచిలో లైట్ వెయిట్. ఓకే. పళ్ళు అంతా కూడా మనం చూసినట్లయితే షార్ట్ పళ్ళు తీసుకున్నారనమాట. కంచి బ్రైడల్ వేర్కి వచ్చేసరికి మనకి బిగ్ పళ్ళుస్ ఇస్తారు, 1 మీటర్ పళ్ళు ఇస్తారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి షార్ట్ పళ్ళు ఇస్తారు, ఈ లైట్ వెయిట్ టైప్ పళ్ళుస్. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ తీసుకున్నారు, అలాగే సిల్వర్ కలర్ లైన్స్ లాగా బోర్డర్స్ ఇచ్చి మిడిల్లో మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే లీఫ్ డిజైన్ ఇచ్చారు మనకి గోల్డ్ కలర్తో. అక్కడ చిన్న చిన్న డిజైన్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో ఒక లీఫ్ ఇచ్చేసి మిడిల్లో మనకి ఒక బట్ టైప్లో అది మస్టర్డ్ కలర్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారనమాట, పట్టు థ్రెడ్తోనే. ఇది మనకి పళ్ళు అన్నమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ శారీ ఉంటుంది. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా పళ్ళులో ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్లో మనకి ఏంటంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి సన్నటి లైన్స్ సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ కంటిన్యూ చేశారు. మరి కింద బోర్డర్ అండి? కింద బోర్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారు అనమాట. ఓకే. ఈ డిజైన్ మనకి పళ్ళులో ఇచ్చిన డిజైన్ ని ఇక్కడ కింద బోర్డర్ మొత్తం కూడా మనకి కంటిన్యూ చేశారు. ఇక్కడ సిల్వర్ కలర్ లైన్స్, గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ తో మనకి ఒక లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి అక్కడక్కడ మనకి ఎల్లో కలర్ కాంట్రాస్ట్ గా మనకి మస్టర్డ్ కలర్ పట్టు థ్రెడ్ తో బుట్టి ఇచ్చారు. టోటల్ గా శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ హెవీ డిజైన్ ఉంటుంది. కొంచెం బిగ్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ ఇచ్చారనమాట. బ్లౌజ్ పింక్
ప్లెయిన్ పింక్ కలర్ ఇచ్చారు. కింద బోర్డర్ అండి, కింద బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్, పింక్ కలర్ ప్లెయిన్ బోర్డర్. ఓకే, అంటే కలర్ మాత్రం సేమ్ పింక్ కలర్ తోనే కంటిన్యూ చేశారు, కాంట్రాస్ట్ కలర్ కాకుండా పింక్ కలర్ లోనే మనకి పైన ఎంటీ బోర్డర్ ఎట్లయితే వచ్చిందో, అంటే పైన కింద వచ్చేసరికి సన్నటి లైన్స్ లాగా సేమ్ బోర్డర్ వస్తుంది. కింద కూడా మనకి సేమ్ సైజ్ బోర్డర్, కాకపోతే ఏంటంటే సేమ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. డిజైన్ ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా మనకి ప్లెయిన్ గా ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 10,400. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా కంచిలోనే చెక్స్ లంగావోని. పళ్ళు వచ్చేసరికి మనకి ఓన్లీ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. ఇప్పుడు ఆరెంజ్ కలర్ చాలా ఫ్యాషన్ అయిపోయింది అనమాట. బోర్డర్స్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చి మిడిల్లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనకి లీవ్స్ ఇచ్చారనమాట. మనకి గోల్డ్ కలర్తో లీఫ్ డిజైన్ ఇచ్చేసి ఇక్కడ ఒక లీఫ్ బోర్డర్ ఒకటి జిగ్జాగ్ లాగా క్రాస్ లైన్స్, ఈ డిజైన్ని మళ్ళీ మనకి రిపీట్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇది మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు. ఇది వచ్చేసి 2.5 మీటర్ వరకు మనకి చెక్స్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్ తో మనకి చెక్స్ వస్తాయి. ఇక్కడ బేబీ పింక్, డార్క్ పింక్, మళ్ళీ లైట్ పింక్, వైట్, ఈ 3-4 కలర్ కాంబినేషన్ లో చెక్స్ ఇచ్చేసి బార్డర్ కూడా మనకి కడి బార్డర్ లా కాకుండా ఇట్లా మిక్స్ అవ్వడం వల్ల ఒక బాక్సెస్ టైప్ లోనే మనకి బార్డర్ ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది, జరీ బార్డర్. ఇక్కడ ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ ఇస్తారు. ఇలా అంటే పళ్ళు ఏదైతే కలర్ కాంబినేషన్ వచ్చిందో ఆరెంజ్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ చేశారు. కాకపోతే మనకి దీంట్లో వచ్చేసి పట్టు థ్రెడ్ వర్క్, పట్టు థ్రెడ్ తోనే, అంటే కడి బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఈ కడి బోర్డర్ ఇచ్చేసారు. ఇక్కడ బ్లూ కలర్ తో సన్నగా మనకి ఎంబోజ్ అవుతున్నట్టు మనకి క్రీపర్ లాగా ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మనకి డిజైన్ చేశారు. ఈ ఫ్లవర్స్ కూడా థ్రెడ్ వర్కే తీసుకొని మిడిల్లో మాత్రం మనకి గోల్డ్ కలర్ యూస్ చేశారనమాట. టోటల్ గా మనకి ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలాగే ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలరే ఉంటుంది. ఆరెంజ్ ప్లెయిన్ వస్తుంది, దానికి కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7,800. నెక్స్ట్ ఏ కలర్ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో. ఓకే, పళ్ళు వచ్చేసరికి మనకి గ్రీన్ అండ్ ఎల్లో డబల్ షేడ్ పళ్ళు ఇచ్చారు, లైట్ కలర్ ఇచ్చారు పళ్ళులు. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ పట్టు బోర్డర్ ఒకటి, గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి రెగ్యులర్ గా పళ్ళు డిజైన్ కి ఈ డిజైన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనకి ఇక్కడ ఒక ట్రీ టైప్ లో మనకి ఇలా డిజైన్, నార్మల్ గా అయితే మనకి ఇట్లా క్రాస్ గా ఇస్తూ ఉంటారు, అలా కాకుండా దీనికి ఇలా స్ట్రైట్ గా ఇచ్చారు అనమాట. అది కూడా 2 యాంటిక్ జరీ యూస్ చేసి డిజైన్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి ఇట్లా డల్ ఫినిషింగ్ ఉంటుంది, ఒకటి మనకి బ్రైట్ ఫినిషింగ్ ఉంటుంది. ఓకే, అంటే ఫ్లవర్ అంతా కూడా మనకి బ్రైట్ లుక్ ఉండేటట్లుగా డిజైన్ చేశారు. ఈ క్రీపర్ అంతా ఏదైతే ఉందో ఆ క్రీపర్ అంతా కూడా మనకి డల్ ఫినిషింగ్ వచ్చింది. ఇది ఏదైతే మనకి ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చారో పళ్ళులో, త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి స్ట్రైట్ లైన్స్ లాగానే వస్తుంది. మొత్తం కూడా జరీతోనే ఉంటుంది మనకి పళ్ళు. ఓకే, శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఎల్లో కలర్, అక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. మొత్తం కూడా మనకి పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. అంటే ఎక్కువ మంది జరీ ఇష్టపడరు కాబట్టి ఈ థ్రెడ్ వర్క్ కూడా మనం డిజైన్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇట్లా మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ 2 మాత్రం మనకి కలర్స్ వేరే తీసుకున్నారు. స్టెమ్ మొత్తం కూడా మనకి పింక్ అండ్ ఎల్లో డబల్ షేడ్, ఇక్కడ వచ్చేసరికి బ్లూ అండ్ ఎల్లో డబల్ షేడ్ వస్తుంది. అంటే ఫ్లవర్ ని బట్టి మనకి సారీ బేస్ కలర్ కూడా మిక్స్ అయ్యేసరికి మనకి కొంచెం లైట్ కలర్ వస్తుందండి. ఇక్కడేమో మజెండా పింక్ కలర్ తీసుకున్నారు కదా, పింక్ కలర్ తోనే మనకి కొంచెం లైట్ షేడ్ లో మనకి కనిపిస్తుంది క్రీపర్ అంతా కూడా. ఈ లీవ్స్ కూడా అంటే ఒక లీఫ్ ఒక ఫ్లవర్ అన్నమాట. ఇట్లా మనకు బంచెస్ లాగా డిజైన్ చేసి డార్క్ పింక్ కలర్, ఇక్కడ రాయల్ బ్లూ కలర్ తీసుకున్నారు. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, కింద బోర్డర్ సేమ్ బోర్డర్, కాకపోతే కింద పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో ఒక చిన్న లైన్ కూడా ఇచ్చారు. కింద పైన స్టార్టింగ్లో మనకి ఇలాగే వస్తుంది, తర్వాత మనకి యాజ్ ఇట్ ఈస్గా కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ పళ్ళు కలర్ బ్లౌజ్ ఇస్తారు. ఓకే, లైట్ గ్రీన్. మనకి దీని మీద ఏంటంటే ఫ్లవర్ డిజైన్ లో ఏ కలర్స్ అయితే యూస్ చేశారో బ్లూ అండ్ పింక్ కలర్ సేమ్ కలర్స్ కాంబినేషన్ తో మనం ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు, లేకపోతే స్టోన్ వర్క్ సేమ్ కలర్స్ తో స్టోన్ వర్క్. ఈ సారీ కాస్ట్ 7,200. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి లైట్ వెయిట్ పట్టులోనే. ఓకే, పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి బ్లూ అండ్ పింక్ కలర్ పళ్ళు తీసుకున్నారు, డబల్ షేడ్ పళ్ళు. ఇప్పుడు అన్ని సారీస్ కూడా కల్నేత్ లోనే వస్తున్నాయండి. ఆల్మోస్ట్ సారీస్ అన్ని కూడా 2 కలర్స్ కాంబినేషన్ తీసుకుంటున్నారు బేస్ లో. ఈ బోర్డర్స్ చూసినట్లయితే మనకి కడీ బోర్డర్ కాకుండా ఇక్కడ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇచ్చేసి కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చాడు. అది కూడా మనకి డార్క్ పర్పుల్ కలర్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో సన్న క్రేపర్ లాగా ఇచ్చి టెంపుల్ డిజైన్, అలాగే మనకి ఒక వేవ్ లాగా ఉంటుంది, జిగ్జాగ్ లాగా డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్స్ 2 బోర్డర్స్ మనకి పళ్ళులో 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి సేమ్ 2 కలర్ కాంబినేషన్స్ తో ఒక బంచ్ లాగా మనకి డిజైన్ చేశారు, ఫ్లవర్ బంచ్ లాగా. సిల్వర్ జరీ, గోల్డ్ కలర్ జరీ, పింక్ అండ్ ఆరెంజ్ కలర్ డబల్
డబల్ షేడ్ ఉంటుంది మనకి శారీ అంతా. ఇది సన్న క్రీపర్ లాగా చూసినట్లయితే మనకి ఎంబోజ్ లుక్, పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్ తో మొత్తం ఆల్ ఓవర్ బేస్ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది. ఈ పళ్ళు బోర్డర్ చూసినట్లయితే మనకి బుటీస్ ఇచ్చారు, పళ్ళులో ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ బుటీస్ ఇచ్చారు. ఆ బుటీస్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో బుటీస్ ఉంటాయి. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సెల్ఫ్ ఎంబోజింగ్ లుక్ లో మనకి అక్కడక్కడ బుటీస్ చూసినట్లయితే గోల్డ్ సేమ్ బుటీ శారీ అంటే ఆ ఎంబోజ్ మీదే మనకి బుటీస్ ఇచ్చారు. ఓకే, కింద కలర్ వచ్చేసరికి మనకి బ్లూ అండ్ పళ్ళు కలర్ కాంబినేషన్. అంటే పైన బోర్డర్ కలర్ చేంజ్ వస్తుందండి, అలాగే కింద బోర్డర్ లోకి వచ్చేసరికి కలర్ వేరియేషన్ ఉంది. సేమ్ బుటీస్ మనకి ఆ బోర్డర్ లోనే కంటిన్యూ అవుతాయి. పైన గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, ఇక్కడ సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది, పళ్ళు కలర్ డబల్ షేడ్. బోర్డర్స్ వచ్చేసి మనకి 2 సైడ్స్ శారీలో ఏదైతే 2 కలర్ కాంబినేషన్స్ బోర్డర్స్ చూసామో ఆ బోర్డర్స్ నే మనకి బ్లౌజ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, పైన వచ్చేసరికి చంద్రకాంత కలర్ కనిపిస్తుందండి బోర్డర్ మనకి. దానికి ఏం కడ్డీ బోర్డర్ వచ్చేసి మనకి జరీ ఇచ్చారు, గోల్డ్ కలర్ ఇచ్చారు. కిందకు వచ్చేసరికి బ్లౌజ్ పీస్ మధ్యలో మనకి ఏదైతే బాడీ కలర్ ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్ తోనే కింద బోర్డర్ కంటిన్యూ చేశారు. దానికి వచ్చేసి మనకి సిల్వర్ జరీ వస్తుంది. ఈ శారీ కాస్ట్ 7,000. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా మనకి లైట్ వెయిట్ పట్టులోనే లైట్ వెయిట్ సారీ. ఓకే, పళ్ళు వచ్చేసరికి మనకి డార్క్ పింక్ కలర్ పళ్ళు ఇచ్చారనమాట. ఓకే, ఆ పింక్ కలర్ పళ్ళులో కూడా మనకి బోర్డర్స్ వచ్చేసి పింక్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి, 3 కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ టెంపుల్ డిజైన్ ఉంటుంది గోల్డ్ కలర్ లో, మిడిల్ లో మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ లో వచ్చేసరికి ఒక ఫ్లవర్ షేప్ తీసుకొచ్చేసి అక్కడ పెటల్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్, మిడిల్ లో మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ యూజ్ చేశారనమాట. అది మనకి పళ్ళు అనమాట. శారీ అంతా వచ్చినట్లయితే మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ పింక్ షేడ్. పైన బోర్డర్ మనకి పళ్ళులో చూసిన బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బుటీస్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ ఇచ్చినప్పుడు మిడిల్ కింద వచ్చేసి గ్రీన్ కలర్, అలాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్, అంటే పెటల్స్ లాగా ఇచ్చారు. ఈ థ్రెడ్ వర్క్ మనకి ఈ బుటీస్ అనేవి టోటల్ గా శారీ అంతా ఉంటాయి. కింద బోర్డర్ డిఫరెంట్ గా ఉంటుంది, పైతానీ బోర్డర్ ఇచ్చారు, స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. అంటే ఈ 3 బోర్డర్స్ కంటిన్యూ చేస్తూ ఇక్కడ చిన్న సిల్వర్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చి ఈ బోర్డర్స్ లో కూడా మనకి టిష్యూ అంటే సిల్వర్ కలర్ గ్రీన్ కలర్ మిక్స్ చేస్తూ ఒక టెంపుల్ డిజైన్ ఇచ్చి మిడిల్ లో మనకి స్టెమ్ మొత్తం కూడా మనకి పింక్ అండ్ సిల్వర్ కలర్ కలిపిన మనకి స్టెమ్ ఇచ్చారు. ఫ్లవర్ వచ్చేసరికి పింక్ కలర్, గ్రీన్ కలర్, ఈ 2 కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఇచ్చారు. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే పైతానీ బోర్డర్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, సేమ్ బోర్డర్స్ అండి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. పైన కింద కూడా మనకి సిల్వర్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా ఆ బోర్డర్ తో పాటు మనకి కొంచెం బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు కదా, అక్కడ ఏంటంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్ సిల్వర్ కలర్ తీసుకున్నారు. డిజైన్ అనేది ఏమి ఇవ్వకుండా ప్లెయిన్ ఇచ్చారు అనమాట. ఈ శారీ కాస్ట్ 7,200. భారతి గారు నెక్స్ట్ ఏ కలర్ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్. ఇది వచ్చేసరికి పళ్ళు మొత్తం కూడా మనకి లైట్ బేబీ పింక్ కలర్ పళ్ళు ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి బిగ్ కడీ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ పింక్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఒకటి, కింద మనకి ఒక బిగ్ కడీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఫ్లవర్ లీఫ్ డిజైన్ ఇచ్చి ఈ డైమండ్ షేప్ డిజైన్ ఒకటి, లోటస్ ఫ్లవర్ డిజైన్, మ్యాంగోస్ కూడా మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ తో ఫుల్ చేస్తున్నారనమాట. బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి మ్యాంగోస్ ఇచ్చేసారు. అదొక బోర్డర్ లాగా మనకి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ బోర్డర్స్, మనం పళ్ళులో చూసిన బోర్డర్స్ ఇస్తూ మనకి పికాక్స్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట. మొత్తం బోర్డర్స్ మీద మొత్తం కూడా మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో పికాక్స్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ బోర్డర్ అది మనకి. శారీ అంతా కూడా 2 కలర్ కాంబినేషన్ లో పికాక్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్, బాడీ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చేసి ఆ పింఛం ఏదైతే ఉందో ఆ పింఛం వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఒక చోట, అలాగే ఇంకొక కలర్ వచ్చేసి లైట్ బేబీ పింక్ ఒక చోట ఇచ్చారు. అంటే 2 కలర్స్ కాంబినేషన్ లో వచ్చింది. ఈ 2 కలర్స్ కాంబినేషన్ లో కూడా మనకి టోటల్ బాడీ పార్ట్ వచ్చేసి గోల్డ్ కలరే వచ్చింది. కింద బోర్డర్ వచ్చేసరికి సేమ్ మనం పైన చూసిన బోర్డర్ నే ఇస్తూ ఈ లైన్స్ బోర్డర్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారనమాట. పింక్ కలర్ అలాగే గోల్డ్ కలర్ తో సన్నటి లైన్స్ లాగా ఇచ్చి తర్వాత కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో అదే కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేస్తూ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా పికాక్ బూటీస్ ఏవైతే వచ్చాయో ఆ బూటీస్ ని మనకి ఇక్కడ అక్కడక్కడ కూడా యాడ్ చేశారు. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ పింక్.
ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. దీంట్లో అక్కడక్కడ కూడా మనకి క్రీమ్ కలర్ కూడా మనకి థ్రెడ్ అనేది యూస్ చేశారు. పైన బోర్డర్ చూసినట్లయితే యాజ్ ఇట్ ఈస్గా కడ్డీ బోర్డర్ మనకి శారీలో ఏదైతే వచ్చిందో అదే కడ్డీ బోర్డర్ వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి డిజైన్ ఇవ్వలేదు. ఈ శారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి 6500. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడ్, మంచి రెడ్ కలర్. పళ్ళు వచ్చేసరికి ఇక్కడ మనకు ఒక ఈ లతలాగా డిజైన్ ఇచ్చి మిడిల్ పార్ట్లో మనకు ఒక డిజైన్ ఉంటుంది. 2 మ్యాంగోస్, మిడిల్లో మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. దాన్ని ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి క్రాస్ లైన్స్ మీద లీఫ్ డిజైన్. ఆ లీఫ్ డిజైన్లో కూడా మనకి బింది షేప్లో ఉండడానికి మనకి అక్కడక్కడ వచ్చేసి పింక్ కలర్, గోల్డ్ కలర్తో మనకి డిజైన్ చేశారు. ఈ బోర్డర్ 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్, మిర్చి రెడ్ కలర్. పైన బోర్డర్ మనకి ప్లెయిన్ బోర్డర్ ఒకటి ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి 2 కలర్ కాంబినేషన్లో డిజైన్స్ ఇచ్చారు. ఇది కూడా మనకి ఒక లీఫ్ షేప్లో ఉన్న మ్యాంగోని తీసుకొని మిడిల్లో మనకి గ్రీన్ కలర్ ఇచ్చి కింద చిన్న మ్యాంగో మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్గా మనకి పింక్ కలర్ బిందీ షేప్లో ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్, చిన్న మ్యాంగో మనకి పింక్ కలర్. టోటల్గా శారీ అంతా కూడా మనకి ఇలాగే బుట్టీస్ ఉంటాయి, కంటిన్యూ అవుతాయి. ఇది సేమ్ కలర్ 2 కలర్స్తో బుట్టీస్ కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ స్కట్ బోర్డర్, బిగ్ బోర్డర్. ఇది కూడా మనకి గోల్డ్ కలర్. ఈ కడ్డీ బోర్డర్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ తీసుకున్నారు. పెద్ద కడ్డీ బోర్డర్ తీసుకొని ఒక స్టాండింగ్ పొజిషన్ లో మనకి పికాక్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ పికాక్ ఇచ్చేసి థ్రెడ్ వర్క్ తో ఇచ్చేసి మిడిల్ లో మనకి కొంచెం బ్లూ కలర్ తో టచ్ ఇచ్చారనమాట. దీనికి మనం మగ్గం వర్క్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ ఈ పికాక్స్ వర్క్ మనం వర్క్ చేసుకున్నట్లయితే, స్టోన్ వర్క్ అవుట్ లైన్ అంతా కూడా మనం ఏదైనా బీడ్ వర్క్ చేయించుకున్నట్లయితే కనుక ఆ పికాక్ అనేది మనకి కొంచెం ఇంకా బాగా కనిపిస్తుంది. స్టెప్ పెట్టినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది కాబట్టి చాలా లుక్ ఉంటుంది. ఫ్రిల్స్ లో కూడా చాలా హెవీగా కనిపిస్తుంది. అంటే టోటల్ సారీ కింద మొత్తం అట్లాగే మొత్తం అలాగే మనకి బంచెస్ లాగా పికాక్స్ వస్తాయి అన్నమాట. టోటల్ గా సారీ అంతా కూడా. బ్లౌజ్ ఆరెంజ్ అండ్ రెడ్ డబుల్ షేడ్ వస్తుంది. ఓకే, పళ్ళు కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. పైన యాజ్ ఇట్ ఈస్ గా కడ్డీ బోర్డర్ వచ్చింది. కింద ఎలా ఇచ్చారు? బిగ్ బోర్డర్ వస్తుంది. అంటే ఆ పికాక్స్ ఇవ్వకుండా ఓన్లీ కడ్డీ బోర్డర్ డిజైన్ మిస్ చేసి మిగిలిన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇట్లాగే ఇచ్చేసారు అనమాట కడ్డీ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 7300. ఓకే భారతి గారు, పట్టులో ఉన్నటువంటి లైట్ వెయిట్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదండి, లైట్ వెయిట్ పట్లో ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తర్మ. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.